గుత్తులు 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 ఆ పాలకి ఏడబడి సుజాత కోడేశ్వరమ్మ పచ్చళ్ళు కూడా పెట్టారు. ఇయ్యా పచ్చడి పెట్టుకుంటారమ్మా, బాగుంది. ఈ చిన్నవి కదా మా కాయలాలే పచ్చడి పెట్టుకుంటారు, బాగుంది. నిన్న నాకు ఆయన తీసుకెళ్ళాడు, ఫ్రెండ్స్ కూడా అడిగారంట అలా చెల్లెళ్ళు, కాలేజీ చెల్లెళ్ళు. బళ్ళో టీచర్లు కూడా అడుగుతారు, అయితే తగ్గాసో కొంచెం కవర్లు కావాలి. తెలుగు టీచర్ లేదు బళ్ళల్లో, వాళ్ళ వాళ్ళు మాస్టర్ వాళ్ళందరూ అడుగుతారంట, రాసుకురా రాసుకురా రాయబోతున్నారు అంతే. ఇంకా మల్లెపూలు పోతున్నాయా పిన్ని? బాగా అల్లిచ్చావు చక్క. పందిరేసారు దీనికి. ఇటు ఇంకో మల్లి చెట్టు ఉన్నట్టుంది, ఇంకో మల్లి చెట్టు ఇటు కూడా ఉన్నట్టుంది. ఖాళీ ఉన్న వరకు వేసేసావు చెట్లు. అదేలే. ఈ అరటి చెట్టు మామూలు తినే కాయలా లేకపోతే ఈ ఉసిరి కూడా అదేనా? ఇది కూడా ఉసిరి చెట్టేనా? పచ్చడి ఉసిరి అది. ఖాళీ ఉంటే ఇలా ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చు అక్క మొక్కలు. అవి బెండకాయలు ఏంది ఎండిపోతున్నాయి చెట్లు. ఇది నందివర్ధనం, నందివర్ధనం పూలు. చెవులు పడి పురుగులు అవే. ఏం పురుగులు? సన్న పురుగు. ఆ పురుగు వచ్చిందంటే ఇంకంతే సంగతులు. పురుగులు ఆకంతా తినేసి పాడు చేసేస్తున్నాయి. అదేలే. దారిలో వాళ్ళు అడుగుతారేమో ఉసిరికాయలు, దారిలో వెళ్ళేటప్పుడు ఎంతమంది అడుగుతారు. సరే పిన్ని వెళ్తున్నాలే. ఏంటి వాళ్ళు ఇంకా పని అవ్వలేదా? తింటావా? అయిందా? పాల నుంచి వచ్చేదాల్లో నేను పాలకెళ్ళి వస్తా ఇక ఇవి పూలు రేపు పొద్దునకి దేవుడు కొని పూలు తీసుకొని వచ్చాను. ఈ నందివర్ధనం పూలు అండి. నందివర్ధనం మొక్కలు రేపు పొద్దునకి ఇచ్చిపోతాయి. ఇవి మందార మొక్కలు ప్లస్ ఉసిరికాయలు తీసుకొచ్చాను. దీపుకి మొన్న ఉసిరికాయలు తీసుకొచ్చాను, ఒకరోజు కోసుకొచ్చాను కొన్ని. దీపు వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట మళ్ళీ, అందుకని మళ్ళీ వాళ్ళ చెట్టుకి, మా తెలిసిన వాళ్ళ చెట్టుకి పాలకెళ్ళిన కాడ కోసుకొచ్చేవి.
ఇవి కడిగేసి నీట్గా పెట్టేస్తా. చూసారండి, ఇవి ఉసిరికాయలు పుల్లగా భలే బాగుంటాయి. దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయండి, మామూలుగా ఉండవు అసలు. చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం. ఇందులో పెట్టేస్తున్నాం. రేపు ఉదయానికి బాగా ఇచ్చుతాయిలండి పూలు మొగ్గలు కోసిన. ఇవి కూడా నందివర్ధనం పూలు బాగున్నాయి. అలాగా అమ్మ వచ్చి వెళ్ళింది. అమ్మేమో పూలు తెచ్చింది తల్ల పెట్టుకోవడానికి. వేరే జాజులు, ఇవి సన్న జాజులు. అమ్మ వాళ్ళ చెట్టుకి పోసినాయి అంట, ఇవి తెచ్చింది కట్టి. పాలు కాస్తున్నాను, పాలు వేడి చేసుకుంటున్నాను. మీకు పొద్దున పాలల్లో నుంచి మేకడ తీసాను కదండి, ఆ మేకడని ఇలా తోడేయకుండానే ఇవన్నీ ఇలా గిలకొట్టామంటే వెన్నపూస వచ్చేసిద్దండి. ఇలా కూడా ప్రాసెస్ ఒకలాగా వెన్నపూస తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనం అలా కాకుండా ఇలా మేగడ కూడా పాల మీద మేగడ తీసేసి ఇలా స్పూన్తో కొట్టేసినా మనకు చక్కగా వెన్న వచ్చేసేది. ఇది ఇలా గిలకడతా ఉంటే మేగడే, ఓన్లీ మేగడ అయితే మేగడ తీసాను పొద్దున్న పాల మీద, వెన్నపూస వచ్చేసింది. తీసుకొని కడగబెట్టుకోవటం. ఇంకా వెన్నపూస నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటాను చెప్పాను కదా. స్పూన్తో మనం ఇలా తిప్పేసుకుంటూ ఉంటేనే మనకు వెన్న చక్కగా వచ్చేస్తుందండి మేగడతో. అది వరకు తీసిన నెయ్యి ఉంది. నిన్న తీసినవి అండి, ఇది వాళ్ళు తీసుకున్నాయి. అయిపోయింది. పక్కన పెట్టేసి నెయ్యి కరిగించేసుకున్నాము. నేను ఇంక ఇలా వెన్న పోస్తే ఇలా కరిగించేసుకుంటాను. ఇంట్లోనే వెన్న రెడీ చేసుకుంటా. నెయ్యి మాత్రం ఇంట్లోనే తీసుకుంటాను. నేను పాలు పోయించుకుంటాను కాబట్టి బయట నెయ్యి అసలు నేను ఇంతవరకు కొనలేదు. నేను రావాలి అక్కడంటే తెల్లలో ఉంటాయి అని
రెడీ, నెయ్యి రెడీ అయిపోయిందో. 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేస్తే మంచి వాసనగా బాగుంటుందని కరివేపాకు వేస్తాను.